టీజీ ఎప్సెట్ 2025కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి హాల్ టికెట్స్ రేపటి నుంచి, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి హాల్ టికెట్లు 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఒక్క నిమిషం పరీక్ష సెంటర్కి లేటు వచ్చినా పరీక్షకు అనుమతి ఉందన్నారు విద్యాశాఖ అధికారులు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ టెస్ట్ 2025 ఈసారి జేఎన్టీయూకు అసైన్ చేయడం జరిగింది. సో జేఎన్టీయూ వాళ్ళు ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. ఈసారి ఒక్కటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇచ్చి క్యాండిడేట్స్కి ఇబ్బంది కాదు, వాళ్ళు డౌన్లోడ్ ముందే చేసుకుంటే వాళ్ళకి ఏమైనా పొరపాట్లు అయినా కానీ మళ్ళీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావచ్చు, దానికి కరెక్ట్ చేసుకునేటువంటి స్కోప్ మనకు ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్గానే వాళ్ళు రేపటి నుంచే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేట్టు ప్రాసెస్ చేయాలి. అయితే ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, ఫార్మా అండ్ అగ్రికల్చర్ 1 కేటగిరీ ఈసారి మనకు 86,101 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ టెస్ట్ ఏంటంటే 29 and 30th ఈ 2 రోజులు మార్నింగ్ 9 to 12 తర్వాత 3 to 6 టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇంజనీరింగ్ ఈసారి 2,19,420 మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇంజనీరింగ్ ఈ టెస్ట్ వచ్చేసి మనం 3 days ఉంటుంది, 2nd, 3rd, 4th సేమ్. అయితే 124 సెంటర్స్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 16 zones, 124 సెంటర్స్. వీటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనుకోండి, తర్వాత బందోబస్తు, వీటికి సంబంధించినటువంటి లెటర్స్ అంతా డిస్పాచ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కు మెయిన్గా ఏమంటే ఇమ్మీడియట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు చేసింది అంటే కొందరు ఎంపీసీ వాళ్ళు వచ్చేసి నేను అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి టికెట్ పెట్టింటారు, బైపీసీ వాళ్ళు వచ్చి ఇంజనీరింగ్ స్ట్రీమ్ పెట్టింటారు. లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పడుతుంటారు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లాస్ట్ మూమెంట్లో చేంజ్ ఆఫ్ సెషన్ కానీ లేదంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ సెంటర్కు చేయము. ఎందుకంటే స్టేట్ వైడ్ ఇట్ ఈస్ ఎ ప్రిస్టేజ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో వెరీ డెలికేట్గా ఉంటుందండి. ఏ చిన్న ఇష్యూస్ కూడా ఆర్ ఆన్సరబుల్ మనము. అందుకని చెప్పేసి ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఒక వైడ్ పబ్లిసిటీ ఇచ్చి పేరెంట్స్కు, స్టూడెంట్స్కు కొద్దిగా ఇన్ అడ్వాన్స్గా ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఆ సెంటర్ను కూడా విజిట్ చేసి ఇంటి దగ్గర నుండి కానీ హాస్టల్ దగ్గర నుండి కానీ ఎంత సమయం పడుతుంది సెంటర్ చేరటానికి అనేది కూడా చూసుకొని ఎగ్జామ్ గాన మార్నింగ్ సెషన్ 9 o'clock అయితే మనం 7:30కే లోపలికి అలౌ చేస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు అయినప్పుడు 1:30 అలౌ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి క్యాండిడేట్కు మినిమం టైం ఫర్ ప్రాసెసింగ్ 20 minutes పడుతుందండి.